హాయ్ దోస్తులు, అంత మంచిదేనా? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను కొన్ని దేశీ విత్తనాలను ఆర్డర్ పెట్టిన ఒక 40 రకాల దేశీ విత్తనాలు వీడియోలో చూస్తున్నారు కదా. అన్ని చిన్న చిన్న ప్యాకులు 20 రూపీస్వి. వీటన్నిటికీ కాస్ట్ 1000 రూపాయల దాకా అయినాయి. ఈ విత్తనాలతోని పంట తీసి మళ్ళీ ముందు అవసరాల కోసము మనమే విత్తనాలు తయారు చేసుకుందామనే ప్లానింగ్ చేస్తున్నా. ఇవి మంచిగా పండితే మీకు ఎవరికైనా కావాలన్నా ఈ విత్తనాలు తీసి నేను మళ్ళీ పంపిస్తా. నేను ఆర్డర్ చేసిన విత్తనాలు ఏంటంటే తెల్ల గోంగూర, స్టార్ బెండ, గోర్చిక్కుడు, రౌండ్ సోరకాయ, బోడ కాకరకాయ విత్తనాలు, గ్రీన్ కీరా, ఇవి మస్కు వంకాయ చిన్న రౌండ్గా ఉంటాయి, దాంతోపాటు పర్పుల్ పొట్టి వంకాయ, ఇదేమో వైట్ కార్న్, మొక్కజొన్నలు, ఇవి ఎర్ర మక్కలు, ఇవి నల్ల మక్కలు, ఇవి బ్లాక్ మిర్చి, ఇవి సూర్యముఖి మిర్చి, అంటే ఇవి మిర్చి సూర్యుని వైపు పైకి తిరిగి ఉంటాయి. ఇవి బజ్జీ మిర్చి, ఇవి చిన్న చెర్రీలాగా వస్తాయి చెర్రీ మిర్చి, చుక్కకూర విత్తనాలు, ఎర్ర బచ్చలి, బ్లాక్ క్యారెట్, ఇవి 3 ఫీట్ కాసే బబ్బెర్లు, ఎర్రబెండలు, ఇవి పింక్ అండ్ వైట్ ముల్లంగి, కాకర విత్తనాలు, ఇవి తోటకూర విత్తనాలు, ఇవి చిట్టి కాకరలు, ఇవి సొరకాయలు, గుమ్మడి గింజలు, బూడిద గుమ్మడి గింజలు, ఇవి చెన్నంగి ఆకు విత్తనాలు, నాటు బీర విత్తనాలు, ఇవి వైట్ అవిసా, ఇవి చెర్రీ టమాటోలు, కాసి టమాటో విత్తనాలు ఆర్డర్ చేసిన, అలాగే రెడ్ అవిస విత్తనాలు ఆర్డర్ చేసిన, తీగ బచ్చలి, ఇవి దుంప బచ్చలి, ఈ పర్పుల్ క్యారెట్, ఇవేమో ముల్లంగి విత్తనాలు. చూసారు కదా ఈ విత్తనాలన్నీ. ఇవన్నీ నాటుకుంటా భూమిని కూడా సిద్ధం చేసిన, మంచి ఎరువులు పోసి ఆర్గానిక్ పద్ధతిలో పండించాలనుకుంటున్నా.